వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 22 మార్చ్ 2024 ఎడిటోరియల్ చూద్దాము. మనగడకే ముప్పు, మితిమీరిన మానవ కార్యకలాపాలు, ఊపందుకుంటున్న అభివృద్ధి చర్యల వల్ల ఎన్నో ప్రాణులు మనుగడ ప్రమాదంలో పడుతుంది. వాటిలో బట్టమేక పిట్ట ఒకటి. గుజరాత్, రాజస్థాన్లో విద్యుత్ లైన్లు ఈ పక్షి పాలిట యమపాశాలవుతున్నాయి. వాటి బారి నుంచి బట్టమేక పిట్టను రక్షించే క్రమంలో తాజాగా కీలక నిర్ణయం వెలువడినది. అంతరించిపోయే ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న పక్షి జాతుల్లో బట్టమేక పిట్ట ఒకటి. ఈ జాతి పక్షులు భారత్, పాకిస్తాన్లలో విస్తరించాయి. 1969లో ఈ పక్షుల సంఖ్య 1200కు పైగా ఉండేది. ప్రస్తుతము 200కు తగ్గిపోయింది. వీటిలో 80% రాజస్థాన్, గుజరాత్లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత నంద్యాల జిల్లాలోనూ బట్టమేక పక్షులు జాడ కనిపిస్తుంది. ఈ పక్షి మనుగడ ప్రమాదంలో పడడానికి ఎన్నో కారణాలున్నాయి. వాటి జీవనానికి కీలకమైన విశాల మైదాన ప్రాంతాలు, పచ్చిక బయళ్ళు కాలక్రమేణా తరిగిపోతున్నాయి. వ్యవసాయము, మౌలిక సదుపాయాల విస్తరణ వల్ల వాటి ఆవాసాలు కుచించుకుపోతున్నాయి. వేట సైతము శాపంగా మారింది. ఈ దుస్థితి గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బట్టమేక పక్షి జాతికి కాపాడేందుకు రోళ్లపాడు అభయారణ్యాన్ని 1988లో 6.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మరో 4 ఎకరాలకు రైతుల నుంచి సేకరించి ఆ అభయారణ్యాన్ని విస్తరించింది. బట్టమేక పిట్ట సంరక్షణకు ఏర్పాటు చేసిన పచ్చిక బయళ్ళ అభయారణ్యమిది. ఆంధ్రప్రదేశ్లో 1988లో సుమారుగా 25 బట్టమేక పక్షులు ఉండేవి. ప్రస్తుతం 2-3 మాత్రమే కనిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అవి ఆడపక్షులే కావడంతో వాటి సంతతి వృద్ధి చెందడం లేదు. రాజస్థాన్ రాష్ట్ర అటవీ శాఖ ద్వారా అక్కడి నుంచి 2 మగ బట్ట పక్షులను ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చేందుకు 2019లో ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. రాజస్థాన్ సర్కారు చేపట్టిన బట్టమేక పిట్ట రక్షిత పునరుత్పత్తి కార్యక్రమం విజయవంతమైతే మగ పక్షులకు ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ప్రాణి ఆవరణ వ్యవస్థలో తనదైన పాత్ర పోషిస్తుంది. కీటకాలతో పాటు ఎలుకలు, తొండేళ్లు వంటివి చిన్న చిన్న క్షీరదాలు, సరీసృపాలు బట్టమేక పిట్ట ఆహారంగా తీసుకొని ఆవరణ వ్యవస్థలో వాటి సంఖ్యను నియంత్రిస్తుంది. ఈ పక్షి 3.5 నుంచి 4 అడుగుల ఎత్తు దాకా పెరుగుతుంది. దీని రెక్కలు పూర్తిగా విప్పినప్పుడు సుమారుగా 5 అడుగుల పొడవు ఉంటాయి. దానివల్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నుంచి కరెంటు సరఫరా కోసము ఏర్పాటు చేసిన అధిక వోల్టేజ్ తీగల బారిన పడిన ఈ జాతి పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్, రాజస్థాన్లో బట్టమేక పక్షి ఆవాస ప్రాంతాల్లో అధిక వోల్టేజ్ విద్యుత్ తీగలను భూగర్భంలో ఏర్పాటు చేయాలని 2021లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే 2030 నాటికి దాదాపుగా సగం విద్యుత్తును సాంప్రదాయేతర మార్గాల్లో ఉత్పత్తి చేయాలని భారత్ ఆకాంక్షించింది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం విద్యుత్ లైన్లను భూగర్భంలో వేయడము సాధ్యం కాదు. అందువల్ల బట్టమేక పక్షి సంరక్షణ, ఇండియా పర్యావరణ హితమైన ఇంధన లక్ష్యాలను మధ్య సమన్వయం సాధించేందుకు సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బట్టమేక పిట్ట పరిరక్షణ కోసము, వాటి ఆవాస మేక పిట్ట పరిరక్షణ కోసము వాటి ఆవాస ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అవకాశం ఉందో పరిశీలించేందుకు నిపుణుల కమిటీని కొలువు తీర్చింది. ఈ కమిటీ సూచన మేరకు వీలైనన్ని చోట్ల భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. బట్టమేక పిట్ట పక్షులకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జాతి పక్షుల కోసము జరుగుతున్న వేటను పూర్తి స్థాయిలో నిలువరించి వాటి రక్షణ కోసము జాతీయ ఉద్యానవన, అభయారణ్యాల ఏర్పాటును ప్రకటించాలి. బట్టమేక పిట్ట పునరుత్పత్తి, వాటి జనాభా వృద్ధి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అటవీ శాఖల ద్వారా కేంద్రము చర్యలు తీసుకుంటుంది. భారత వన్యప్రాణి సంస్థ దీనికి సంబంధించిన సాంకేతిక సహకారం అందిస్తుంది. ఈ పక్షుల ఆవాసాల పరిరక్షణ వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి పథకము కింద
ఆయా రాష్ట్రాల కేంద్రము ఆర్థిక సాంకేతిక సహాయం అందిస్తుంది. ఈ పథకానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్కు భాగస్వామ్యం కల్పించాలి. ఇది బట్టమేక పక్షి గురించి వాటిల్లుతున్న ముప్పులు, కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల వాటి ఆవాసాలకు జరుగుతున్న ముప్పు గురించి ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. చివరకు మిగిలింది. ఈ ఆర్టికల్ ఏంటిది? ఇది మామూలుగా జనరల్గా ఉంది. చూద్దాము నెక్స్ట్. అంతే ఇంపార్టెంట్ కాదని అనిపిస్తుంది. ఒకవేళ ఇంపార్టెంట్ అనిపిస్తే ఒకసారి చూడండి. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. మద్దతు భరోసా రైతుకు దిలాసా. మద్దతు భరోసా అనేది వ్యవసాయ ప్రత్యక్షంగా పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ. కనీస మద్దతు ధరలను అంటే ఎంఎస్పి చట్టబద్ధత కల్పించాలనేది రైతుల డిమాండు. చట్టబద్ధతను బదులుగా పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి వంటి వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధరతో 5 ఏళ్ల పాటు ఒప్పందము పద్ధతిలో కొంటామని ప్రభుత్వము చెబుతుంది. భారత్ 1960లో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంది. 1965లో వచ్చిన పాకిస్తాన్ యుద్ధం పరిస్థితి మరింతగా దిగజారాల్సిందే. అయితే ఆ గడ్డు కాలాన్ని దేశము త్వరగానే అధిగమించింది. వ్యవసాయ శాస్త్రవేత్తలైన నార్మన్ బోర్లాగ్, ఎంఎస్ స్వామినాథన్ కృషితో రూపొందించిన అధిక దిగుబడులను తెచ్చే గోధుమ, వరి, బంగాళాలు, నీటిపారుదల, రసాయన ఎరువుల వ్యవసాయంలోని ప్రగతిశీల మార్పులకు అందిపుచ్చుకొని రైతు తోడ్పాటుతో దేశము హరిత విప్లవం సహకారమైంది. ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు వీలుగా గోధుమలు, బియ్యము కొనుగోలు చేసి నిల్వలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయడానికి భారత ఆహార సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా రైతుల నుంచి బియ్యము, గోధుమలు సేకరించడానికి వీలుగా రూపొందించినవే కనీస మద్దతు ధరతో ప్రభుత్వ సేకరణ ద్వారా ధాన్యము, గోధుమలు పండించే రైతులను ఆర్థికంగా భరోసా కలిగించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ సరఫరా చేసే ధాన్యాలు ప్రజలకు ఆహార భద్రత కల్పించాయి. ఏటా మద్దతు ధరను 22 లేదా 23 వ్యవసాయ ఉత్పత్తులను ప్రకటిస్తున్నారు. ప్రధానంగా కేవలము 2 రకాల ఆహార ధాన్యాలే అధికంగా, మిగతా పంటలు అతి తక్కువగా సేకరిస్తుండడంతో వాటిని పండించే రైతుకు ఆర్థిక భద్రత కొరవడుతుంది. ఆదాయ పెంపు. రైతుల ఆదాయాలు పెంచడానికి గత 2 దశాబ్దాల్లో 2 సార్లు ప్రయత్నాలు జరిగాయి. 2004లో ఎంఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ రైతు కమిషన్ కర్షకుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి 2004-06 మధ్య 5 నివేదికలను సమర్పించింది. ఆ నివేదికల్లో భూ సంస్కరణలు, నీటిపారుదల, వ్యవసాయ రంగాల ఉత్పత్తి సామర్థ్యము, రైతులకు రుణ సదుపాయాలు, పంటలకు బీమా, ప్రజలకు ఆహార భద్రత, రైతుల ఆత్మహత్యలు నివారణ, వ్యవసాయ కమతాల్లో పోటీతత్వము వంటి అంశాలపైన పలు సిఫారసులు చేసింది. వీటితో పాటు వ్యవసాయము ఉత్పత్తులు కనీస మద్దతు ధర నిర్ణయించే దానికి C/50% సూత్రాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారంగా సాగయ్యే అన్ని ఖర్చులకు రైతు శ్రమ, భూమి అద్దెతో పాటు అంచనా వేసి దానికి 50% కలిపితే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని, దానినే మద్దతు ధరగా నిర్ణయించాలని సిఫారసు చేసింది. అయితే ప్రభుత్వాలు స్వామినాథన్ కమిషన్ సూచనను, సిఫారసును అరకొరగానే అమలు చేశాయి. మద్దతు ధర నిర్ణయించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ వ్యయాలు ధరల కమిషన్ మద్దతు ధరల నిర్ణయించడంలోని C/50% మాత్రాన్ని అనుసరించడం లేదు. రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి రెండో ప్రయత్నము 2016లో జరిగింది. ఆ ఏడాది ప్రభుత్వం రైతుల ఆదాయాలు 2022 కల్లా రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసము అంతర మంత్రిత్వ శాఖ కమిటీని నియమించింది. ఈ కమిటీ రైతుల ఆదాయములు రెట్టింపులు చేయడానికి స్వామినాథన్ కమిషన్ తరహా అనేక సూచనలు చేసింది. వాటిలో వ్యవసాయ ఉత్పత్తులు నిజమైన ధరలు, గిట్టుబాటు ధరలు
దక్కేలాగా చూడడం కూడా ఒకటి. అయితే ఈ కమిటీ నివేదిక సైతము పెద్దగా అమలులోకి నోచుకోలేదు. 2022 నాటికి రైతు ఆదాయాలు రెట్టింపు కాలేదు. ప్రత్యామ్నాయంగా అన్నట్లుగా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రధానమంత్రి కిసాన్ పథకం, పంటల బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టింది. ప్రభుత్వము ధాన్యము, గోధుమల్ని మాత్రమే ప్రధానంగా సేకరిస్తుంది. మిగతా ఉత్పత్తులను దాదాపుగా పూర్తిగా ప్రైవేటు వ్యాపారానికి కొనడం వల్ల మద్దతు ధరతో సంబంధమే ఉండడం లేదు. ధాన్యము, గోధుమల్లో సైతము మొత్తం ఉత్పత్తిలో 32% నుంచి 37% ప్రభుత్వం సేకరిస్తుంది. చట్టబద్ధత తీసుకోవడంతోనూ మద్దతు ధర కల్పించాలని ప్రైవేటు వ్యాపారులను ప్రభుత్వము ఆదేశించలేదు. ధాన్యము, గోధుమలు తప్ప మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర పెద్ద ప్రహసంగానే మిగిలిపోతున్నాయి. మద్దతు ధర చట్టబద్ధత కల్పిస్తే ప్రైవేటు వ్యాపారులు కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇందుకు ప్రభుత్వము ఏటా భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ఉత్పత్తుల్ని నిల్వ చేయడానికి సరిపడా గోధుమలు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేస్తుంది. ప్రధానంగా 2 రకాల వ్యవసాయ ఉత్పత్తులే ప్రభుత్వం సేకరించడంతో వాటికి సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేవారు లేక పప్పులు, నూనె గింజలు వంటి ఇతర పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. వినియోగదారులు అవసరాలు తీర్చడానికి పెద్ద ఎత్తున విదేశ మారక ద్రవ్యము వెచ్చించి దిగుమతి చేసుకోవలసి వస్తుంది. ఆర్థిక భద్రత. ప్రభుత్వము అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధత కల్పించి ధరల స్థిరీకరణకు అవసరమైన మేరకు ప్రతి పంట కొనుగోలుకు మార్కెట్ జోక్యము విధానాన్ని అమలు చేస్తే రైతులకు ధరలపైన భరోసా ఏర్పడి అన్ని రకాల పంటలు వేయడానికి ముందుకొస్తారు. భారత పత్తి సంస్థ ఇప్పటికే మార్కెట్ జోక్యం ద్వారా పత్తి ధరలను సేకరిస్తుంది. మిగతా పంటల విషయంలో సైతము ప్రభుత్వం అటువంటి సంస్థలు ఏర్పాటు చేసి మార్కెట్ జోక్యానికి చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతులు వరి, గోధుమ పంటల సాగు తగ్గించి మిగతా పంటలపైన దృష్టి సారించే అవకాశం ఉంటుంది. రైతులు తమ ఆదాయాలను రక్షణ కల్పించి రుణ విముక్తులను చేయాలని ఆశిస్తున్నారు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్న రైతులకు ఆర్థిక భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. రైతులు, రైతు కూలీల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవాలి. రైతు ఆత్మహత్యల్ని నివారించి ప్రభుత్వ చిత్తశుద్ధితోనే అన్నదాత పరిస్థితిని మెరుగుపరచాలి. ఇది రైతులకు కల్పించవలసిన భరోసా గురించి ఇవ్వడం అనేది జరిగింది. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తే రైతులకు చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. ఇది కొరగానే చదువుల జాతర. ఆధునిక వైజ్ఞానిక శకంలో ఏ దేశ విద్యార్థికైనా నాణ్యమైన చదివే వారి భవితకు సరైన మదుపు. బరిలో పోటీదారులు ఎందరున్నప్పటికీ అందరికన్నా మిన్నగా ప్రత్యేకత ఆపాదించి ఉద్యోగాల వేటలో విజేతగా నిలబెట్టే గట్టి అభ్రూసన నైపుణ్యము. ఈ వాస్తవక స్పృహతో జర్మనీ, యూకే, చైనా, జపాన్ ప్రభృత దేశాలు పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్యను విశేష ప్రాముఖ్యత కల్పిస్తుండగా దేశీయంగా అటువంటి చొరవ దశాబ్దాలుగా కొల్లబోయింది. పర్యవసానంగా దుర్బల పునాదులపైన భారత్లోని ఉన్నత విద్యా సంస్థలు సవ్యంగా నిలదొక్కుకోలేక నిరుద్యోగుల ఉత్పత్తి కేంద్రాలుగా తీరని అప్రతిష్ట మూట కట్టుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం 7% కళాశాలలే 100% ప్రాంగణ నియామకాలకు నోచుకుంటున్నాయన్న సరికొత్త ప్రతిభా నివేదిక విద్యారంగ దౌర్భాగ్యానికి కళ్ళకు కడుతుంది. ప్రాంగణం నియామకాలు మందగించడానికి నైపుణ్యం కోరితే ప్రజల హేతువని 66% నియామక సంస్థలు చెబుతున్నాయి. నిపుణులు కోరితే తయారీ రంగ భారత్ ఆకాంక్షలకు తూట్లు పొడుస్తుందన్న టాటా సంస్థల తాజా విశ్లేషణ తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను ప్రస్ఫుటిస్తుంది. దేశంలోని ప్రతి 4 MBAలలో ఒకరు, 5 ఇంజనీర్లో ఒకరు, 10 మంది పట్టభద్రుల్లో ఒక్కరే ఉద్యోగార్హత కలిగి ఉన్నారంటే ఏటా ఉద్యోగాల వేటలో కొత్తగా చేరుతున్న 1,30,00,000 మందిలో అత్యధికులు
పరాజితులుగానే మిగిలిపోతున్నారని స్ఫుటమవుతుంది. 25 ఏళ్లలోపు పట్టభద్రుల్లో 42% పైగా నిరుద్యోగులై కుమిలిపోతున్నారని అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం అధ్యయనం ఇటీవలే మదింపు చేసింది. కొరగాని డిగ్రీలు, స్నాతకోత్సవ పట్టాలు దేశంలో ఉద్యోగార్హత లేని కొత్త తరాన్ని స్పష్టీకరిస్తున్నాయంటే తప్పెవరిది? 10 కోట్ల ఉద్యోగాలున్నా అందిపుచ్చుకోవడానికి నైపుణ్య యువత లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE స్వీయ విద్యుక్త ధర్మాన్ని గాలికొదిలేసింది. విద్యా వ్యవస్థను సక్రమంగా తీర్చిదిద్దడంలో దశాబ్దాలుగా ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా తరాలకు తరాలే నష్టపోతున్నాయి. విధానపరంగా తప్పిదాలే నేటికి ఎందరినో నిరాశ స్పృహల్లో ముంచెత్తుతూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. సుదృఢమైన పునాదుల మీద అంచెలంచెలుగా పైవరకు విద్యా సౌభాగ్యాన్ని పటిష్టంగా నిర్మించుకోవడమెలాగో, ఆ దన్నుతో ఉపాధి కల్పనకు, నూతన ఆవిష్కరణకు చిరునామాగా వెలుగొందడమెలాగో ఎన్నో దేశాలు సోదాహరణంగా చాటుతున్నాయి. నాణ్యమైన గ్రంథాలయాలు, పరిశోధనశాలల నిమిత్తము UK చేస్తున్న భారీ వ్యయ విద్యార్థుల్లో సృజనశీలతను, కొత్త చిగుళ్లను తొడుగుతుంది. అమెరికాలో మేలిమి విద్యా ప్రమాణాలు ఖండాంతరాల నుంచి చదువరుల్ని ఆకర్షిస్తున్నాయి. పరిశోధనలకు సంబంధించి భారత్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నింటినీ కలిసి లెక్కించగా బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ లేదా అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సరితూగుతున్న మునుపటి అధ్యయనము వెల్లడించేది ఏమిటి? మౌలిక వసతుల ప్రోత్సాహకాలు, ఆర్థికంగా చేయూత, దేనికైనా దిక్కులు చూడాల్సిన దురవస్థ విశ్వవిద్యాలయాలు మౌలిక స్ఫూర్తికి ప్రతిభా బంధకమవుతుంది. బోధన సిబ్బంది ఖాళీల భర్తీలో తీవ్ర జాప్యము, విద్యా ప్రమాణాలు కుళ్ళు బోధిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలల నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాల వరకు వేల సంఖ్యలో బోధన సిబ్బంది ఖాళీలను పేరబెట్టినన్నాళ్ళు వాటి తలరాతను మారదు. విద్యార్థుల ప్రగతి ప్రస్థానము ఊపందుకోదు. నిపుణుల మానవ వనరుల గానిగా భారత అవతరణ సాధ్యపడదు. భావితరాలకు బంగారు బాటలు పడాలంటే పాఠశాలలో వృత్తి విద్యలను సమాధికంగా ప్రోత్సహించాలి. డిగ్రీలకు గౌరవ మర్యాదలు ప్రోత్సహించడానికి ఉద్దేశించిన జీవన్ కౌశల్ యోజన విస్తృత స్థాయిలో అమలు పరచాలి. విద్యార్థుల్లో బుద్ధి కుశలత, సాంకేతిక ప్రజ్ఞ, సృజనాత్మకతల్ని వికసింపజేయగల సమర్థులను గురుపీఠాలపైన అధిష్ఠింపజేయని వారి నిరంతర శిక్షణ అందించే యంత్రాంగాన్ని వ్యవస్థీకృతం చేయాలి. భవిష్యత్ అవసరాలను ధీటుగా పాఠ్య ప్రణాళికల్ని ఎప్పటికప్పుడు మెరుగుపరిచే ప్రభుత్వాల నిబద్ధ కృషి ప్రపంచంలోనే అత్యధిక యువజన కలిగిన భారత సమర్థ మానవ వనరుల అక్షయ పాత్రగా ఆవిష్కరిస్తుంది. ఇది విద్య గురించి కొరవడిన చదువుల జాతర అంటే విద్య గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇవ్వండి ఈరోజు ఎడిటోరియల్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.